తెలంగాణ ఓటర్లకు అత్యంత కీలకమైన బిగ్ అప్డేట్ వచ్చేసింది. మీ ఓటు భద్రంగా ఉందా లేదా జాబితా నుంచి గల్లంతైందా? రాష్ట్రంలో సరిగ్గా 92 లక్షల మంది ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపడానికి రెడీ అవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ తర్వాత సీఈఓ సుదర్శన్ రెడ్డి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును సోమవారం విడుదల చేశారు. ఎస్ఐఆర్ ప్రాసెస్కు సంబంధించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. మరి ఎంతమంది సర్ ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు? ఓటర్ లిస్టులో మీ పేరు రాకుంటే ఏం చేయాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో సర్వే ఆధారంగా ప్రస్తుతం 78.03% ఓటర్లు ఉన్నారని సీఈఓ వెల్లడించారు. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2.64 కోట్ల మంది మాత్రమే ఎన్యూమరైజేషన్ ఫామ్స్ సమర్పించారని చెప్పారు. 73 లక్షల మంది ఏఎస్టీ లిస్టులో ఉన్నారని తెలిపారు. ఏఎస్టీ అంటే యాబ్సెంట్, షిఫ్ట్, డూప్లికేట్ అని అర్థం. తమ సొంత ప్రాంతాలలో లేనివారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్న డూప్లికేట్ ఓటర్ల వివరాలను ఈ లిస్టులో పొందుపరిచారు. అలాగే దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసు జారీ చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో 2 ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. మొదటిది దాదాపు 32.36 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరైజేషన్ ఫామ్స్ను 2002లో నాటి ఎస్ఐఆర్ వివరాలను నమోదు చేయలేదు. వీరిని అన్మ్యాప్డ్ ఓటర్స్గా గుర్తించి నోటీసులు పంపుతామన్నారు. ఇక రెండో కేటగిరీ దాదాపు 61 లక్షల మంది ఓటర్లు 2002 నాటి వివరాలు ఇచ్చినప్పటికీ వాటిలో డేటా మిస్ మ్యాచ్ అవ్వడం, పలు తేడాలు ఉన్నాయి. వీరిని అనామలీస్ ఓటర్లుగా వర్గీకరించి ఈసీ నోటీసులు ఇవ్వనుంది. ఈ భారీ సంఖ్యలో ఉన్న ఏఎస్టీ అన్మ్యాప్డ్ ఓటర్ల డేటాను క్లియర్ చేయడమే ఈసీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నోటీసులు అందుకున్న వారు లేదా ఓటర్ జాబితాలో తమ పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 17 నుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ సమాధానాలు, అభ్యంతరాలు సమర్పించడానికి సెప్టెంబర్ 17 వరకు టైం ఇచ్చారు. ఒకవేళ మీ పేరు అసలు జాబితాలో లేకపోతే ఫామ్ 6A ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 17 గడువు ముగిశాక అధికారులకు వచ్చిన దరఖాస్తులు, నోటీసుల సమాధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాను పరిశీలిస్తారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సరిచూస్తారు. ఈ వడపోత ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అక్టోబర్ 19వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును మరోసారి అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఇదే ఫైనల్ లిస్ట్. ఇందులో ఉన్న ఓటర్లకే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వడం, 73 లక్షల మంది ఏఎస్టీ లిస్టులో ఉండడంపై రాజకీయ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల 2002 వివరాలు ఇవ్వలేకపోయారని, నోటీసులు ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా బిఎల్ఓలు సహాయం చేయాలని పార్టీలు కోరుతున్నాయి. గడువులోగా నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో సర్వే ఆధారంగా ప్రస్తుతం 78.03% ఓటర్లు ఉన్నారని సీఈఓ వెల్లడించారు. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2.64 కోట్ల మంది మాత్రమే ఎన్యూమరైజేషన్ ఫామ్స్ సమర్పించారని చెప్పారు. 73 లక్షల మంది ఏఎస్టీ లిస్టులో ఉన్నారని తెలిపారు. ఏఎస్టీ అంటే యాబ్సెంట్, షిఫ్ట్, డూప్లికేట్ అని అర్థం. తమ సొంత ప్రాంతాలలో లేనివారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్న డూప్లికేట్ ఓటర్ల వివరాలను ఈ లిస్టులో పొందుపరిచారు. అలాగే దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసు జారీ చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో 2 ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. మొదటిది దాదాపు 32.36 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యూమరైజేషన్ ఫామ్స్ను 2002లో నాటి ఎస్ఐఆర్ వివరాలను నమోదు చేయలేదు. వీరిని అన్మ్యాప్డ్ ఓటర్స్గా గుర్తించి నోటీసులు పంపుతామన్నారు. ఇక రెండో కేటగిరీ దాదాపు 61 లక్షల మంది ఓటర్లు 2002 నాటి వివరాలు ఇచ్చినప్పటికీ వాటిలో డేటా మిస్ మ్యాచ్ అవ్వడం, పలు తేడాలు ఉన్నాయి.
వీరిని అనామలీస్ ఓటర్లుగా వర్గీకరించి ఈసీ నోటీసులు ఇవ్వనుంది. ఈ భారీ సంఖ్యలో ఉన్న ఏఎస్టీ అన్మ్యాప్డ్ ఓటర్ల డేటాను క్లియర్ చేయడమే ఈసీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నోటీసులు అందుకున్న వారు లేదా ఓటర్ జాబితాలో తమ పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 17 నుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ సమాధానాలు, అభ్యంతరాలు సమర్పించడానికి సెప్టెంబర్ 17 వరకు టైం ఇచ్చారు. ఒకవేళ మీ పేరు అసలు జాబితాలో లేకపోతే ఫామ్ 6A ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 17 గడువు ముగిశాక అధికారులకు వచ్చిన దరఖాస్తులు, నోటీసుల సమాధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాను పరిశీలిస్తారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సరిచూస్తారు. ఈ వడపోత ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అక్టోబర్ 19వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును మరోసారి అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఇదే ఫైనల్ లిస్ట్. ఇందులో ఉన్న ఓటర్లకే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వడం, 73 లక్షల మంది ఏఎస్టీ లిస్టులో ఉండడంపై రాజకీయ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల 2002 వివరాలు ఇవ్వలేకపోయారని, నోటీసులు ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా బిఎల్ఓలు సహాయం చేయాలని పార్టీలు కోరుతున్నాయి. గడువులోగా నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 17 గడువు ముగిశాక అధికారులకు వచ్చిన దరఖాస్తులు, నోటీసుల సమాధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాను పరిశీలిస్తారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సరిచూస్తారు. ఈ వడపోత ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అక్టోబర్ 19వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును మరోసారి అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఇదే ఫైనల్ లిస్ట్. ఇందులో ఉన్న ఓటర్లకే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వడం, 73 లక్షల మంది ఏఎస్టీ లిస్టులో ఉండడంపై రాజకీయ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల 2002 వివరాలు ఇవ్వలేకపోయారని, నోటీసులు ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా బిఎల్ఓలు సహాయం చేయాలని పార్టీలు కోరుతున్నాయి. గడువులోగా నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీరు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే కంగారు పడకుండా మీకు తెలిసిన వాళ్ళతో కానీ లేదా బిఎల్ఓ సాయం తీసుకొని ఫామ్ 6A ద్వారా మళ్ళీ అప్లై చేసుకోండి. మరి మీరు చెక్ చేసుకున్నారా? మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.